రేయ్, ఇంకా అమ్మాయి రాదురా. తను వెళ్ళిపోయింది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఉన్న వాళ్ళనే సరిగా చూడలేం, కానీ సరిగా పట్టించుకోలేని వాళ్ళ కోసం తెగ బాధపడిపోతాం. ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశాను రా. అరే పిచ్చోడా, ప్రేమిస్తే అర్థమవుతుంది కరెక్టే, కానీ ఈ రోజుల్లో ఎవర్రా సిన్సియర్గా ప్రేమిస్తుంది? ఒక్క మనిషిని ప్రేమించి వాళ్ళతోనే లైఫ్ షేర్ చేసుకుంటుంది ఎవర్రా? ఒక్కరిని చూపించు. అమ్మాయిలు బాగుంటే సరిపోతాలి, వాళ్ళ మనసులు కూడా బాగుండాలి. నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో. ఎందుకు? నువ్వు ఎంత సెల్ఫిష్గా ఉంటే నిన్నెవరు ప్రేమిస్తారు? అందుకేనేమో నిన్ను వదిలేసి ఆ రాజేష్ గారితో వెళ్ళిపోయింది. అవునరా, నేను సెల్ఫిష్నే. నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. అందరూ అంటుంటారు కదా, నువ్వు ఎప్పుడైతే నీ కోసం ఆలోచించిన మనిషి నీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తావో అప్పుడే నీ లైఫ్ బాగుంటుందని. అలా ఎవరు చెప్పినా నమ్మకం, ఎందుకంటే వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. నిజమేంటో తెలుసా? నీ పక్కనున్న వాళ్ళ కోసం కంటే నీ గురించి ఆలోచిస్తేనే వాళ్ళందరూ మన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇదిరా రియాలిటీ. నేను రానురా, నాకు రియాలిటీని చూడాలని లేదు. వద్దురా, రాకు. ఇలాగే రాజా సినిమాలో వెంకటేష్ లాగా దూరం నుంచి కాలంతో పాటు కాలాన్ని కూడా గడిపే దరిద్రం వదిలిపోద్ది. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంత సీన్ లేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మర్చిపో. తను నా మళ్ళీరా, నా కోసం తప్పకుండా వస్తుంది. హలో సార్, రమ్మని పిలిచారంట. నీ క్లాస్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఇంకో 2 డేస్లో స్టార్ట్ అవుతాయి సార్. చెప్పండి, రమ్మని పిలిచారు సార్. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేను ఎవరితో చెప్పను. పేరు వంశీ, 4 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము. మీరా, నువ్వు సైకలాజికల్ స్టూడెంట్ కదా? నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి సార్. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్న అబ్బాయి నీకు ఫోన్ చేసి సడన్గా నువ్వు బోర్ కొట్టేసావని నీకు బ్రేకప్ చెప్తే నీ రియాక్షన్ ఏంటి? ఏం సార్, క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ నుంచి అడుగుతారు అనుకున్నాను. కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అడిగి నీ రియాక్షన్ ఏంటి అంటే నేనేం చెప్తాను చెప్పండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు ఇలా అడుగుతారని. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్ అడిగితేనే నువ్వు ఇలా రియాక్ట్ అయితే పాపం తనే ప్రపంచాన్ని బ్రతికే వాడేమైపోవాలి? ఎవరు సార్ తను? సాగర్, అబ్నార్మల్ డిసార్డర్. అర్థం కాలేదు సార్. డోపమైన్ అని కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల లేని పర్సన్స్ని ఉన్నారని ఊహించుకోవడం, అలాగే వాళ్ళు మనతోనే ఉన్నారని చీకటి ప్రపంచంలో బ్రతికేస్తున్నారు. కంప్లీట్లీ స్ట్రేంజ్ సార్. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారు. ഹലോ റാം, എനിക്ക് എന്ത് ചെയ്യാനും ഞാൻ മനസ്സിലാവുന്നില്ല.
ക്ലാസ് എന്തുകൊണ്ടത്തെ നിർത്തു എനിക്ക് എന്തോ ചെയ്യാനും ഇങ്ങനെ മനസ്സിലാവുന്നില്ല കോമൺ സെൻസ് ഇല്ലേ ഇഡിയറ്റ് നിനക്ക് വേണ്ടാത്ത പൈസ അല്ലേ എടുത്തോ എടുത്തോ ఎవడో దొంగ వెధవ అనుమానంగా కనిపిస్తే దగ్గరికి వెళ్ళాను. బ్యాగ్ వదిలేసి పారిపోయాడు. డౌట్ వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాను. అందులో నీ ఆధార్ కార్డు దొరికింది. గట్టిగా వెతికితే నీ నంబర్ దొరికింది. చూసి కాల్ చేస్తే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారని చెప్తుంది. వెయిట్ చేశాను. 2-3 సార్లు ట్రై చేశాను. అందుకే టైం వేస్ట్ ఎందుకని నీ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చా. నువ్వేమో ఇలా వెల్కమ్ చెప్పు. അത് കുഴപ്പമില്ല പക്ഷേ നാനാരിനെ നിങ്ങൾക്ക് എങ്ങനെ മനസ്സിലായി ఇదిగో అమ్మాయి, నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. తేడాగా మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, ఇలా ఇదంతా 1 కిలోమీటర్ దూరంలో జరిగితే నేను ఆ బ్యాగ్ చూసుండకపోదును. ఇలా నీ చేతుల్లో దెబ్బలు తినకపోదు. ఇదంతా 500 మీటర్ డిస్టెన్స్లో జరిగింది కాబట్టి బ్యాగ్ దొరికింది. నువ్వేమో ఇలా వెల్కమ్ చెప్పు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సారీ దేనికి సారీ? ఐఎమ్ ఫ్రమ్ కేరళ మలయాళీ గర్ల్ ఐ డోంట్ నో తెలుగు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు కేరళ, మలయాళం. సూపర్. థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ మలయాళీ కొట్టి. సేమ్ ఫీల్స్ హియర్ ఆల్సో టార్గెట్ మిస్ అవ్వకుండా కొట్టారంటేనే అప్పుడే అర్థమవుతుంది మీ టెన్షన్ ఏ రేంజ్లో ఉందా అని. కాఫీ ట్రీటా గిఫ్టా? ట్రీట్ అలా అయితే ఆల్వేస్ వెల్కమ్. హే నాకు ప్రామిస్ చేస్తావా ఏంటి? లైఫ్లో మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటామని. ఇలా చూడు, నాకంటూ నా లైఫ్లో ఎవరూ లేరు. నాకు నేను తప్ప ఇంకెవరిని లవ్ చేయను. అలాంటిది సాగర్ గారు నేను లవ్ చేస్తున్నాడంటే లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాడు. నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాడు. అంతా ఓకే కానీ ఒకవేళ నేను లేని రోజు వస్తే అప్పుడేం చేస్తావు? దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఏంటో చెప్పనా? లైఫ్లో నేను లేని రోజు వస్తే నేనున్నా లేకపోయినా మెమరీస్తో హ్యాపీగా ఉండాలి, సరేనా? అదేంటి, నాతో ఉంటానని ఇప్పుడే ప్రామిస్ చేశాగా? ఇప్పుడు కాదు బాబు, తర్వాత ఎప్పుడైనా. ముందు ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. సార్, నాకు ఒక డౌట్. సాగర్ ఆర్నాని అంతలా ప్రేమించడానికి రీజన్ ఏముంది? అండ్ అంతలా ప్రేమించిన సాగర్ని ఆర్న ఎందుకని వదులుకుంది? నాకు అర్థం కావట్లేదు. కొన్ని ప్రేమ కథలు చెప్తే వినడానికి బాగుంటాయి, మరికొన్ని ప్రేమ కథలు చూడ్డానికి బాగుంటాయి. ఈ ప్రేమ కథ విషయానికి వస్తే వినడానికి బాగుందా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పలేం, చూసి ఆనందించడానికి పనికిరాదు. అందరితో పాటు వీళ్ళది ఓ ప్రేమ కథ అంతే. నిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. అడిగాక మళ్ళీ ఫీల్ అవ్వకూడదు చెప్తున్నా. ముందు అడుగు అబ్బా. ప్రతి అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే అది చేయాలి ఇది చేయాలి అని.
అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ డిప్లొమా చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది. కలిసి తిన్నాం, కలిసి తిరిగాం, ఇలా చాలా చేసాం. సడన్గా ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చాయి. ప్రపోజ్ చేశాను. తను అందరి ముందు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను పడే బాధ ఉంది చూడు. మా సూర్యగాడు నన్ను మోటివేట్ చేయడానికి డిక్షనరీలో ఉన్న పదాలన్నీ వాడేశాడు. 2 బీర్లు తాగి మర్చిపోయా. నిజం చెప్పు, తన నిజంగానే మర్చిపోయావా? మర్చిపోయా. నిజంగా? నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కదా, అన్నీ మర్చిపోలే చేసావు. అబ్బో, నేను నమ్మను. ఇంకా ఎక్స్పెక్టేషన్స్కి వస్తే, అరే ఇది నా కోసం పుట్టిన అమ్మాయిరా అని చెప్పాలని ఉంది. తనతో టైం స్పెండ్ చేస్తే వచ్చే ఫీల్ చాలా హై ఉంటుంది. పైకి కనబడగాని బాగానే ఎక్స్ట్రాలు. మా అబ్బాయిలకి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముండవు, నమ్మిన అమ్మాయిని ప్రేమించడం తప్ప. గట్టిగా అనుకో, అయిపోతుందిలే. నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది. అర్థం కాలేదు. ప్రపంచాన్ని మర్చిపోదామా? ఏంట్రా ఈ మధ్య మెసేజ్ చేస్తే అవాయిడ్ చేస్తున్నావు, కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, ఏంటి మ్యాటర్? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. సూపర్. మరి తను నన్ను లవ్ చేస్తుంది. ఇది ఇంకా సూపరు. నైట్ పడుకుని మీద చెప్పరా, కాసేపు నవ్వుకుంటాను. నువ్వు ఇలా చెప్తే నమ్మని తెలుసురా, అందుకే తన్నే రమ్మని చెప్పా. వచ్చిందా? ఈ అబ్బాయి నీకేమవుతాడు? రాధకి కృష్ణుడు ఎలాగో, రోమియోకి జూలియట్ ఎలాగో, నాకు సాగర్ అలా అన్నయ్య. అన్నయ్య? అన్నయ్యే. సాగర్కి మీరు బావైతే నాకు అన్నయ్యే కదా. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? పద సాగర్, మనం బయటికి వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్ రా. బాయ్ అన్నయ్య. నీకే ఏదో ఒకటి తగులుతుందిలే. బాయ్ చెల్లమ్మ. ఇదంతా ఓకే సార్. నా పాయింట్ ఏంటంటే ఇంతలా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకని విడిపోయారు? సింపుల్. సాగర్ ఈవినింగ్ 6 అయితే ఏ టెంపుల్కో తీసుకెళ్తాడు. అదే ఆర్నా చాయిస్ చేసుకున్న పర్సన్ అయితే ఏ పబ్కో తీసుకెళ్తాడు. ఈవినింగ్ 8 అయితే సాగర్ ఏ కోకోనట్ వాటరో కూల్ డ్రింకో కొనిస్తాడు. అదే ఆర్నా చూస్ చేసుకున్న పర్సన్ అయితే ఆల్కహాల్ కొనిస్తాడు. ఈ రోజుల్లో ప్రేమకు వాల్యూ లేదమ్మా. అందరూ కాదు సార్. అందరూ కాదు, అందరూ కాదని స్టార్ట్ చేస్తారు. లాస్ట్కి అందరూ ఒక్కటే. డబ్బుకిచ్చే వాల్యూ ప్రేమించే మనిషికి ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు సాగర్ని మళ్ళీ మీట్ అవ్వాలంటే ఎలా? ప్రతిరోజు తను వస్తుందనే భ్రమలో బీచ్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో విత్ యువర్ పర్మిషన్ నేను సాగర్తో మాట్లాడొచ్చా? అంటే నా క్లాస్కి ఏమైనా యూజ్ అవుతాడేమో అని. షూర్, వై నాట్? బీచ్ దగ్గరే పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. వెతికితే దొరికేస్తాడు. తన డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తాను, చూడు. ఓకే సార్, థ్యాంక్ యూ. నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. బాయ్.
సాగర్ నువ్వేనా? ఆ, నేనే సాగర్. మీరెవరు? నీకోసం నీ ప్రేమ కోసం తెలుసుకున్నాను. ఒక సైకలాజికల్ స్టూడెంట్గా నీ అంత ప్రేమికుడిని ఇంకెక్కడా చూడలేదు. యు ఆర్ ద వరల్డ్స్ ఫేమస్ లవర్. ఇంతకీ మీరెవరు? మీరా? ఐ అండర్స్టాండ్. మీరు ఆర్నాన్ ప్రేమించి ఎంత సఫర్ అయ్యారో నాకు క్లియర్గా అర్థమవుతుంది. నా కోసం మీకెలా తెలుసు? ధనుష్ కోడి గారు చెప్పారు, మీకోసం, మీ ప్రేమ కోసం. మీకు ఓ విషయం తెలుసా? ప్రేమించి మోసపోయారు అంటే తప్పు మీది కాదు, వాళ్ళది. మీ ప్రేమకి పక్కాగా సెకండ్ ఛాన్స్ ఉండే ఉంటుంది. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ప్రేమలో ఇంకో ఛాన్సులు లాంటివి ఉండవు. ప్రపోజ్ చేయకముందు సెకండ్ ఛాన్స్ అంటే ఓకే, కానీ మొత్తం గుడిసిపోయిన తర్వాత సెకండ్ ఛాన్స్ అంటే ఎలా? నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా. మా అబ్బాయిలు ఒకరు నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోయాక దాని నుండి బయట రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటి మీ అమ్మాయిలు వాట్సాప్ ఫ్రెండ్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, ఫేస్బుక్ ఫ్రెండ్, స్నాప్ ఫ్రెండ్, వాకింగ్ ఒకడు, జాగింగ్ ఒకడు, స్లీపింగ్ ఇంకొకడు. మీది మనసా 3 బెడ్రూమ్ ఫ్లాటా? ఏమనంటే ఉమెన్ రైట్స్ అంటారు. సోషల్ మీడియాలో ఏడుస్తూ ఒక రీల్ పెడితే చాలు 1M వ్యూస్, 50K కామెంట్స్. మనం ఎంత ప్రేమించినా మనకి దక్కలేదు అంటే కారణం ఏముంటుంది? ఇంకేముంది, ఆ రామ్గఢ్. నిజంగా ఆర్నా రామ్ని ఇష్టపడుతున్నప్పుడు నిన్నెందుకు ప్రేమిస్తుంది? నాకెందుకు ఈ డౌట్ రాలేదు? యాజ్ ఏ ఫ్రెండ్గా సజెషన్ ఇవ్వమంటే ఇస్తాను. ఆర్నాతో మళ్ళీ మాట్లాడు. అంతా సెట్ అవుతుంది. ఇంతకు మించి ఇంకేం చెప్పాలి? అసలు మాట్లాడడానికి తను ఉంటేనే కదా